నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిండుకుండల్లా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు ప్రకాశం బ్యారేజీ 69 గేట్లెత్తి నీటి విడుదల. లంకల్ని చుట్టుముట్టిన గోదావరి వరద, పడవలపై ప్రయాణిస్తున్న ప్రజలు. నంద్యాల జిల్లాలో పొంగి పొర్లుతున్న బాగులు, 40 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు. అంతరిక్ష అనుభవాలను ప్రధానితో పంచుకున్న శుభాంశు శుక్లా, రోదశలో తీసిన చిత్రాలు చూపిస్తూ వివరణ. జెలెన్స్కీతో భేటీ వివరాలు పుతిన్తో పంచుకున్న ట్రంప్, త్వరలో రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొంటుందని ఆశాభావం. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేస్లా ప్రాజెక్టులు 3,38,218 క్యూసెక్కులు జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి 4,158 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,153 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 10 స్పిల్వే గేట్ల ద్వారా 3,04,690 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.46 టీఎంసీలుగా కొనసాగుతోంది. నంద్యాల జిల్లాలో వర్షాలు కురవడంతో పాటు వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. భవనాసి, పెద్ద వాగులు ఉధృతంగా ప్రవహించడంతో 40 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సోమవారం 3 యువకులు బైక్పై భవనాసి వాగు పోటెత్తింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనం వాగులో కొట్టుకుపోగా స్థానికులు యువకుల్ని కాపాడారు. ఆత్మకూరు తహసీల్దార్ రత్న రాధిక, సిఐ రాము భవనాసి వాగును పరిశీలించారు. ప్రవాహ ఉధృతి తగ్గే వరకు ప్రజలు వాగులు దాటే సాహసం చేయవద్దని సూచించారు. రోజులుగా మనకు అధిక వర్షపాతం నమోదవుతుంది. అలానే వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తడం జరిగింది. ఒక 2 గేట్లను ఎత్తారు. నిన్న మొన్నటి వరకు కూడా మనకి వాగులు, వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా ఈ రోజు మళ్ళీ ప్రాజెక్టు గేట్లు 2 ఎత్తడం వల్ల ఈ రోజు కూడా మనకి భవనాశి వాగు, పీతురువాగు, అలానే సిద్ధాపురం చెరువు కూడా 20 అడుగుల వరకు కూడా మనకి ఇప్పుడు ప్రమాద హెచ్చరిక అంటే 20 అడుగుల వరకు కూడా రీచ్ అయింది. కాబట్టి అలుగులోకి నీళ్లు వెళ్తున్నాయి. అది కూడా నేను సిఐ గారు కూడా విజిట్ చేసి చూడటం జరిగింది. అక్కడ డ్యూటీలు కూడా అలాట్ చేయడం జరిగింది. కాబట్టి మండల ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా మన ఆత్మకూరు నుంచి కురుకుంద, నందికుంట వెళ్లే అంటే కొత్తపల్లి మండలానికి కూడా మన కురుకుంద మీదుగా మనకు ఈ భవనాశి వాగు దాటి వెళ్లవలసి ఉంటుంది. కాబట్టి కొత్తపల్లి వెళ్లేవాళ్ళు, అలానే మన కురుకుంద గ్రామానికి వెళ్లే ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు వహించాలి. ఈ ప్రమాద స్థాయిలో ప్రవహించడం వల్ల రాకపోకలు నిలిపివేయడం జరిగింది. తాజాంశాన్ని చూస్తున్నాం. వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం ఈ కేసుపై విచారణ కొనసాగిస్తోంది. వివేకా కుమార్తె, అల్లుడిపై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామంది ఈ సందర్భంగా ధర్మాసనం. అలాగే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సిబిఐ విచారణాధికారి రామ్ సింగ్ పై కేసులను కూడా ఈ సందర్భంగా ధర్మాసనం క్వాష్ చేస్తామంది.
వైఎస్ వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేక కుమార్తె అల్లుడిపై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సిబిఐ విచారణాధికారి రామ్ సింగ్ పై కేసులను క్వాష్ చేస్తామని తెలిపింది. వైఎస్ వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేక కుమార్తె అల్లుడిపై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సిబిఐ విచారణ అధికారి రామ్ సింగ్ పై కేసులను క్వాష్ చేస్తామని తెలిపింది. గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. రాజమహేంద్రవరం కొవ్వూరు వద్ద వరద ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.5 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. డెల్టా కాల్వలకు 2100 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుండగా సముద్రంలోకి 8.23 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోచమ్మ ఆలయం నీట మునిగిపోయింది. కోనసీమలో లంకల్ని వరద నీరు చుట్టుముడుతోంది. పి గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, రాజోలు మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. పి గన్నవరం వద్ద అక్విడెట్ను వైనతయ్య గోదావరి తాకుతూ ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీటి చేరికతో రాజమహేంద్రవరానికి వరద పోటెత్తింది. గోదావరి వరద ప్రవాహం నేపథ్యంలో మహిళలు గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నారు. పసుపు, కుంకుమలు సమర్పించి పూజలు నిర్వహించారు. గోదావరి వరద పెరుగుతున్న క్రమంలో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 8,23,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ దిగువన ఉన్న కోనసీమలో నదీ పాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. అనకాపల్లి జిల్లా మడుగుల నియోజకవర్గంలో వరద ఉధృతి కొనసాగుతోంది. మడుగుల మండలం పెద్దేరు జలాశయం నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో దిగువ నదిలోకి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నీటి ప్రవాహం పెరిగింది. చీడికాడ మండలం కోనాం జలాశయం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో దిగువ బొడ్డేరు నదిలోకి భారీగా నీటిని విడిచిపెట్టారు. దీంతో బొడ్డేరు నది ఉగ్ర రూపం దాల్చింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నీటిమట్టం ప్రమాద స్థాయికి దగ్గరలో ఉంది. గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 113.10 మీటర్లుగా ఉంది. 113.50 మీటర్లకు నీటిమట్టం పెరిగితే దిగువ శారదా నదిలోకి వరద నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల శివార్లో ఆదోని కర్నూలు ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అందులో ప్రయాణిస్తున్న 70 మంది ప్రయాణికుల్ని డ్రైవర్, కండక్టర్ కిందకు దించేశారు. స్థానికులు బిందెలతో మంటల్ని అదుపు చేశారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని పూర్తిగా ఆర్పివేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ నాయకులు, సినీ నటులు, క్రీడాకారులు దర్శించుకున్నారు. సినీ నటి ఆమని, రమ్యశ్రీ, నటుడు ప్రియదర్శి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులు ఉంటే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందని, మనసారా ప్రార్థిస్తే మనసే గుడిగా మారుతుందని క్రీడాకారిణి నైనా జైస్వాల్ అన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని చాలా ఆనందంగా ఉంది. నేను ప్రతిసారి తిరుమలకి వస్తూనే ఉంటాను, ఎందుకంటే నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మరియు ఆశీర్వాదం ఉంటే మన జీవితము సంతోషంగా మరియు సులభంగా సాగుతుంది. అదే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తే మనసే గుడిగా మరియు మనశుద్ధి అర్చనగా అవుతుంది. ఎందుకంటే కో అంటే కొండ నుంచి పలికే కోనేటి రాయ మన వెంకటేశ్వర స్వామి ఒక్కటే. మన జీవితంలో ఉన్న అంటే భక్తులు అందరి జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి భక్తిని జ్ఞానముగా మార్చి మరియు మనందరికీ ముందుకు నడిపించేది మహాశక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి. మరియు ఆయన నామస్మరణంతో ప్రతి ఒక్క భక్తుడికి కూడా శక్తి పెరుగుతుంది మరియు మనకు ఒక ఆత్మబలాన్ని ఇస్తుంది. సో ఈరోజు దర్శనం చేసుకోవడం రియలీ హ్యాపీ టు బీ హియర్ అండి. అందరిలానే వివాహం చేసుకుని పిల్లా పాపలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని దివ్యాంగులు అనాథలకు కూడా ఉంటుంది. అయితే విభిన్న ప్రతిభావంతులకు భాగస్వామి దొరకటం చాలా కష్టమవుతోంది. అలాంటి వారి ఆశలు నెరవేరుస్తోంది ఒంగోలుకు చెందిన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్. మండవ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ దివ్యాంగులు అనాథలకు ఆశ్రయం ఇస్తూ అండగా ఉంటుంది. ఇప్పటి వరకు 22 జంటలకు వివాహాలు చేసిన చారిటబుల్ ట్రస్ట్ తాజాగా 2 జంటలకు పెళ్లిళ్లు చేసింది. ట్రస్ట్ సహకారంతో 2 అంధులు ఒకటయ్యారు. హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల్లో మరో అనాథ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లికి వచ్చిన వారందరికీ విందు భోజనాలు పెట్టారు. నూతన జీవితాలను ప్రారంభిస్తున్న వీరికి గృహోపకరణాలు కూడా అందించారు. మా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 2 జంటలకి మసోదన్ లక్ష్మి, రాజశేఖర్, ప్రీతి అని 2 జంటలకి ఈరోజు ఇక్కడ వివాహం జరిపించాము. ఇది 22వ జంటలు. ఇప్పటికి 22 జంటలు పూర్తయింది. 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ప్రతి సంవత్సరం లాగానే కొమ్మి రమణయ్య, రాజేశ్వరి దంపతులు, అలాగే వంకాయలపాటి సాంబశివరావు దంపతులు మాకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే ఇతర ఎన్ఆర్ఐ మిత్రులు కూడా ఈ వివాహాలకి తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఒక వివాహం అందరిలాగా మామూలుగా కాకుండా అందరూ అలా ఘనంగా చేసుకుని వాళ్ళ ఒక సంతోషపడతారు. అదే సంతోషం మా పిల్లలు కూడా సంతోషపడాలని చెప్పేసి అంతే ఘనంగా 350 మంది అతిథులకు పిలిచి వారికి వారి బంధుమిత్రులకి అందరికీ పిలిచి ఘనంగా వివాహం చేయడం జరిగింది. అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏ రాష్ట్రం సరే దివ్యాంగుల జంటలు ఎవరైనా వివాహం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే మన సూర్యశ్రీ ట్రస్ట్ని సంప్రదిస్తే మా ట్రస్ట్ తరఫున మేము తప్పకుండా వివాహం చేస్తాం. గుంటూరులో బ్రైలీ ప్రెస్లో ప్రూఫ్ రీడర్గా చేస్తున్నాను. పెళ్లికి సంబంధించి ఇబ్బందుల్లో ఉంటే నాకు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వారు దగ్గరుండి వివాహం చేస్తున్నారు. వికలాంగులకి వివాహం జరగడం చాలా కష్టం. కొంతమంది బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మాకంటే అంటే వికలాంగులు కాని వాళ్ళని చేసుకోవాలంటారు. కానీ అదేం కుదరటం లేదు, అయ్యే పని అవ్వట్లేదు. మా వికలాంగులకే సెట్ అవుతుంది అనమాట. అలా మేము ధైర్యం చేసాము. మేమిద్దరం బ్లైండ్స్ అయినప్పటికి కూడా మేము ఎలాగైనా బతకగలమనే డేర్తో మేము వివాహం చేసుకున్నాము. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేరు. నేను ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా సార్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను. మా చెల్లి ఉంది. మా చెల్లికి కూడా సార్ వాళ్ళే మ్యారేజ్ చేసి సారు మేడం కలిసి మ్యారేజ్ చేశారు. ట్రస్ట్ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళే మ్యారేజ్ చేశారు. ఇప్పుడు కూడా నేను నమ్మకంగా ఉన్నందువల్ల సారే మొత్తం నాకు అన్ని మొత్తం A to Z సారే చూసి మేడం సార్ చూసి మొత్తం చూసి చేశారు. వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా గ్రాండ్గా చేశారు. తిరుపతిలోని మంగళం అటవీ ప్రాంతంలో చిరుత సంచారం హడలెత్తిస్తోంది. సోమవారం వేకువజామున ఎస్పీయూ సమీపంలోని బోన్లో ఒక చిరుత చిక్కగా ఇప్పుడు మరో చిరుత కదలికలు కెమెరాలో రికార్డయ్యాయి. గత రాత్రి మంగళం రోడ్లోని డిమార్ట్ వెనుక వైపునున్న అటవీ ప్రాంతంలో చిరుత వెళుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో దొంగతనాలకు పాల్పడుతున్న 2 మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13న కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో మహిళ బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగ్లోని బంగారు గొలుసును ఖాజాబీ ఆమె చెల్లెలు షేక్ ఫరీదా కాజేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారం గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విక్రమసింహ తెలిపారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లి సురక్షితంగా వచ్చిన తొలి భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన దృశ్యాలను పీఎంఓ విడుదల చేసింది. అంతరిక్షం నుంచి తీసిన కొన్ని చిత్రాలను టాబ్లెట్ కంప్యూటర్లో చూపిస్తూ వాటి గురించి శుక్లా ప్రధానికి వివరించారు. అంతరిక్ష అనుభవాలు, శాస్త్ర సాంకేతిక రంగ పురోగతి, గగన్యాన్ మిషన్ వంటి వాటిపై మోదీతో చర్చించారు. వ్యోమగాములు ధరించే ప్రత్యేక జాకెట్తో లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి శుభాంశు వెళ్లినప్పుడు మోదీ స్వాగతం పలికి ఆప్యాయంగా హత్తుకున్నారు. భుజంపై చేయి వేసి ఆయనతో కలిసి నడుస్తూ ముచ్చటించారు. ఐఎస్ఎస్ కు తీసుకువెళ్లిన త్రివర్ణ పతాకాన్ని, యాక్సియం 4 మిషన్ కు సంబంధించిన జ్ఞాపికను శుక్లా ప్రధాని మోదీకి అందజేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వాతావరణం ఎలా ఉంటుందని ప్రధాని మోదీ శుక్లాను అడిగారు. యుద్ధ విమానం కాక్పిట్ కంటే ఎక్కువ చోటు ఉంటుందా అని ప్రశ్నించారు. ఐఎస్ఎస్ లో వ్యోమగాములు ఎలా ఉంటారు అనే వివరాలను ప్రధాని మోదీకి శుభాంశు శుక్లా వివరించారు. ये आज के भारत में वो उसको सपने देखने की जरूरत नहीं है, उसको मालूम है कि ये पॉसिबल है। मैंने जो आपको होमवर्क कहा था तो उसका क्या प्रोग्रेस हुआ है? और आपसे बात करते वक्त सर पीछे जो मेरे ये director सर, तिरंगा लगाया था ये वही तिरंगा है सर। और आप मूंग और मेथी का प्रयोग का क्या है? बहुत अच्छा है सर। मेरे ही क्रूमेट जो मेरे साथ थे साइन करवा के लिख के लेके गए हैं कि जब भी आपका गगनयान जाएगा आप हमें इनवाइट करेंगे और लॉन्च के लिए जल्दी से जल्दी हमें आपके व्हीकल में बैठ के जाना है। आप लोग जब इतनी बड़ी यात्रा करके वापस पहुंचते हैं जी सर। काफी कुछ चेंज फील होता होगा। जस्ट मैं समझना चाहता हूँ कि वो किस प्रकार से अनुभव करते हैं आप लोग। सर जब ऊपर भी जाते हैं तो वहाँ का जो वातावरण है, एनवायरनमेंट है, वो अलग है, ग्रेविटी नहीं है। आप जाते हैं उसमें तो सीटिंग अरेंजमेंट वैसा ही रहता है जो, वैसे ही रहता है सर। और पूरे 23-24 घंटे उसमें निकालना पड़ता है। हाँ सर, लेकिन एक बार जब आप अंतरिक्ष में पहुंच जाते हैं तो आप सीट खोल के, अपना हार्नेस खोल के आप उसी कैप्सूल में आप मूव अराउंड आप जा सकते हैं, इधर उधर चीजें कर सकते हैं। इतनी जगह है उसमें? बहुत तो नहीं है सर, लेकिन थोड़ी बहुत है। मतलब आपका फाइटर जेट का कॉकपिट है उससे तो ज्यादा अच्छा है। उससे तो ज्यादा अच्छा है सर। बट पहुंचने के बाद सर काफी कुछ चेंजेस होते हैं, जैसे पूरा आपका हार्ट स्लो हो जाता है, तो वो कुछ बदलाव होते हैं और वो फिर लेकिन 4-5 दिन में बॉडी आपकी यूज टू हो जाती है, वहां आप नॉर्मल हो जाते हैं। और फिर जब वापस आते हैं तो फिर वही दोबारा से वही सारे चेंजेस आप मतलब चल नहीं सकते वापस आते हैं, तो चाहे आप कितने भी स्वस्थ हो। मुझे बुरा नहीं लग रहा था, मैं ठीक था, लेकिन फिर भी जब पहला कदम रखा तो मैं मतलब गिर रहा था तो लोगों ने पकड़ रखा था मुझे। फिर दूसरा तीसरा, हालांकि मालूम है कि चलना है, लेकिन वो ब्रेन जो है वो उसको टाइम लगता है सर वापस समझने में कि अच्छा अब ये नया एनवायरनमेंट है, नया वातावरण है। यानी सिर्फ बॉडी का ट्रेनिंग नहीं है, माइंड का ट्रेनिंग ज्यादा है। माइंड का ट्रेनिंग है सर। बॉडी में ताकत है, मांसपेशियों में ताकत है, लेकिन वो ब्रेन की रीवायरिंग होनी है, उसको दोबारा से ये समझना है कि ये नया एनवायरनमेंट है, अब इसमें आपको चलने के लिए इतनी ताकत लगेगी या इतना एफर्ट लगेगा, वो वापस से समझते हैं सर। सबसे ज्यादा समय से वहाँ कौन था, कितने समय का? इस समय सबसे ज्यादा समय लोग एक टाइम पे करीब 8 महीने तक लोग रह रहे हैं सर। हाँ, इसी मिशन से शुरू हुआ है कि 8 महीने तक रहेंगे। अभी वहाँ जो लोग मिले आपको, हाँ, उनमें से कुछ लोग हैं जो कि दिसंबर में वापस आएंगे। और आप मूंग और मेथी का प्रयोग का क्या है? बहुत अच्छा है सर। मैं इस बात से बहुत सरप्राइज था कि लोगों को इसके बारे में पता नहीं था, इन चीजों के बारे में। फूड बहुत बड़ा चैलेंज है सर एक स्पेस स्टेशन पे। जगह कम है, कार्गो महंगा है, आप कम से कम जगह में ज्यादा से ज्यादा कैलोरी और न्यूट्रिशन आपको पैक करने की हमेशा कोशिश रहती है, और हर तरह से प्रयोग चल रहे हैं सर। और इनको उगाना बहुत सिंपल है, बहुत ज्यादा रिसोर्स नहीं चाहिए स्पेस स्टेशन में। छोटा सा एक आप डिश में थोड़ा सा पानी डाल के उनको छोड़ दीजिए और वो बहुत अच्छे से 8 दिन बाद वो स्प्राउट होना शुरू हो गए थे सर, स्टेशन में ही मुझे देखने को मिले। तो हमारी जो ये टिपिकल जो हमारे कंट्री के जो ये जो सीक्रेट्स हैं मैं बोलूंगा सर, जैसे ही हमें ये मौका मिला कि हम माइक्रोग्रेविटी रिसर्च में पहुंच पाए, ये वहां पहुंच गए। और क्या पता कि ये हमारी फूड सिक्योरिटी प्रॉब्लम को सॉल्व करें, जो कि एस्ट्रोनॉट्स के लिए तो एक तरह से है ही सर स्टेशन में, लेकिन अगर वहां सॉल्व होती है तो ये पृथ्वी पे भी लोगों के लिए फूड सिक्योरिटी की प्रॉब्लम सॉल्व करने में हमारी मदद कर सकती है। पहला एक बार कोई भारतीय आया जी सर, तो
भारतीय को देख करके उनके मन में क्या रहता है, क्या पूछते हैं, क्या बात करते हैं, ये बाकी जो दुनिया के देश के लोग होते हैं। जी सर, मेरा पर्सनल अनुभव जो रहा है सर पिछले 1 साल में, मैं तो जहां भी गया, जिससे भी मिला, सभी लोग बहुत खुश हुए मुझसे मिलके, बहुत एक्साइटेड थे बात करने में, आके मुझसे पूछने में कि मतलब आप लोग क्या कर रहे हैं, कैसे कर रहे हैं। और सबसे बड़ी बात ये थी कि सबको इसके बारे में मालूम था कि भारत स्पेस के क्षेत्र में क्या कर रहा है, सबको इस बारे में जानकारी थी। और सब मुझसे ज्यादा तो कई लोग थे जो गगनयान के बारे में इतना एक्साइटेड थे, जो आके मुझसे पूछ रहे थे कि आपका मिशन कब जा रहा है। एंड मेरे ही क्रूमेट जो मेरे साथ थे, मुझसे साइन करवा के लिख के लेके गए हैं कि जब भी आपका गगनयान जाएगा आप हमें इनवाइट करेंगे और लॉन्च के लिए, और उसके बाद जल्दी से जल्दी हमें आपके व्हीकल में बैठ के जाना है। तो मुझे लगता है सर कि बहुत ज्यादा उत्साह है। ये सारी आपको टेक जीनियस के रूप में बुलाती थी, क्या कारण? नहीं सर, वो लोग मुझे लगता है बहुत काइंड है जो इस तरह से बोलते हैं। बट मेरी जो ट्रेनिंग रही है सर, जो एयरफोर्स में ट्रेनिंग रही है, और उसके बाद हम लोग ने टेस्ट पायलट की ट्रेनिंग की सर। तो मैं एयरफोर्स में जब गया था तो मुझे लगा था कि पढ़ाई नहीं करनी पड़ेगी, बट मुझे इसके बाद बहुत पढ़ाई करनी पड़ी जो मुझे पता नहीं था। और टेस्ट पायलट बनने के बाद तो एक ये काइंड ऑफ एक इंजीनियरिंग का एक डिसिप्लिन बन जाता है सर। इसरो में ट्रेनिंग की, हमारे साइंटिस्ट ने हमको पढ़ाया तो 3-4 साल। तो मुझे लगता है कि हम लोग काफी अच्छे से तैयार थे सर इस मिशन के लिए जब पहुंचे। मैंने जो आपको होमवर्क कहा था तो उसका क्या प्रोग्रेस हुआ है? बहुत अच्छा प्रोग्रेस हुआ है सर। और लोग काफी हंसे थे मेरे साथ उस मीटिंग के बाद। उन्होंने मुझे चढ़ाया भी था कि आपके प्रधानमंत्री ने आपको होमवर्क दिया है। दिया तो है, और बहुत जरूरी है सर। हमें इस बात का आभास था, मैं गया ही इसलिए था। मिशन तो एक सक्सेसफुल हुआ है सर, हम लोग वापस आ गए हैं, लेकिन ये मिशन अंत नहीं है, मिशन तो शुरुआत है। तो अरे तो मैंने उसी दिन भी कहा, आपने उस दिन बोला था सर, हमारा ये पहला कदम है, पहला कदम है सर। तो इस पहले कदम का मेन जो उद्देश्य था वो यही था कि हम कितना कुछ इससे सीख के हम वापस ला सकते हैं सर। लेकिन सबसे बड़ा काम होगा हमारे सामने, एक बहुत बड़ा एस्ट्रोनॉट का पूल होना चाहिए हमारे पास सर। हमारे सामने 40-50 लोग सर रेडी इस प्रकार का सर। अब तक तो शायद बहुत कम बच्चों के मन में होता होगा, हाँ यार ये कुछ अच्छा है सर। लेकिन अब आपके आने के बाद शायद वो विश्वास भी बहुत बढ़ेगा, आकर्षण भी बढ़ेगा। सर जब मैं छोटा था, राकेश शर्मा सर पहली बार गए थे 1984 में, पर एस्ट्रोनॉट बनने का सपना कभी मेरे मन में नहीं आया, क्योंकि हमारे पास कोई प्रोग्राम नहीं था, कुछ भी नहीं था सर। बट मैं जब इस बार गया सर स्टेशन में, तो 3 बार मैंने बच्चों से बात की। एक बार लाइव इवेंट था सर, और 2 बार रेडियो के थ्रू उनसे बात हुई। और तीनों इवेंट में सर एक बच्चा था हर इवेंट में जिसने पूछा कि सर मैं कैसे एस्ट्रोनॉट बन सकता हूँ। तो मुझे लगता है कि ये अपने आप में हमारे देश के लिए बहुत बड़ी सफलता है सर, कि आज के भारत में वो उसको सपने देखने की जरूरत नहीं है, उसको मालूम है कि ये पॉसिबल है, हमारे पास ऑप्शन है और हम बन सकते हैं। और आपने जैसा कहा सर कि ये जिम्मेदारी है मेरी, मुझे लगता है मुझे बहुत मौका मिला कि मैं अपने देश का रिप्रेजेंट कर पाया हूँ। और अब ये मेरी जिम्मेदारी है कि अब मैं ज़्यादा से ज़्यादा लोगों को यहाँ तक पहुँचाऊँ। अब स्पेस स्टेशन और गगनयान सर, जो हमारे बड़े मिशन हैं सर, उसमें आपका एक्सपीरियंस बहुत काम आएगा। तो मुझे लगता है सर कहीं ना कहीं हमारे लिए एक बहुत बड़ा मौका है, स्पेशली सर क्योंकि जिस तरह का कमिटमेंट हमारी गवर्नमेंट आपके द्वारा जो है इस स्पेस प्रोग्राम को सस्टेन्ड बजट एवरी ईयर एंड इन स्पाइट ऑफ फेलियर्स, जैसे कि चंद्रयान 2 सर सक्सेसफुल नहीं हुआ, उसके बाद भी हमने कहा कि नहीं हम आगे बढ़ेंगे। चंद्रयान 3 सक्सेसफुल हुआ, ऐसे ही फेलियर होने के बाद भी अगर इतना सपोर्ट मिल रहा है और ये पूरी दुनिया देख रही है सर, तो कहीं ना कहीं सर हमारी इस समय क्षमता भी है और इस समय पोजीशन भी है, तो हम यहाँ पे एक लीडरशिप रोल एक्वायर कर सकते हैं सर। और एक बहुत बड़ा एक टूल होगा अगर एक ऐसा स्पेस स्टेशन जो लेड बाय भारत बट बाकी लोग आके उसका हिस्सा बने। मैंने सुनी सर आपने जो आत्मनिर्भरता इन स्पेस मैन्युफैक्चरिंग वाली आपने बात की थी सर, तो ये सारी चीजें एक ही तरह से जुड़ी हुई है। जो विजन आपने जो अभी दिया है हमें, ये गगनयान का और बैस का और फिर मून लैंडिंग का सर, बहुत बड़ा ड्रीम है सर। हम अगर आत्मनिर्भर बन के करेंगे तो अच्छा करेंगे। बिल्कुल सर। मैंने काफी सारी चीजें सर स्पेस से फोटोग्राफ वगैरह कोशिश की भारत की लेने की। तो ये भारत यहाँ से शुरू से ये ट्रायंगल, ये बैंगलोर है सर, ये हैदराबाद क्रॉस हो रहा है, और ये जो फ्लैश आप देख रहे हैं सर, ये सारी बिजली चमक रही है बिजली जो पहाड़ों में हो रहा है सर, और ये क्रॉस होती है जो डार्क एरिया आता है सर, ये हिमालय आ जाता है।
और ये ऊपर की तरफ जो जा रहे हैं सर, ये तारे हैं सारे, और ये क्रॉस करते ही ये पीछे से सूरज आ रहा है सर।